హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాల్టి వీడియోలో నేను బీట్రూట్తో లిప్ బామ్ చేస్తున్నాను. ఇది లిప్ బామ్ లానే ఉండకుండా లిప్స్ని మంచి ఎరుపు కలర్లో ఉంచుతుంది. కెమికల్స్తో తయారయ్యే లిప్స్టిక్స్ని ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి బీట్రూట్తో తయారు చేసుకొని చూడండి. పెదాలు డ్రై కాకుండా ఉంటూ మంచి కలర్లో ఉంటాయి. ఈ బీట్రూట్ లిప్ బామ్ తయారు చేయడానికి ముందుగా నేను ఇక్కడ 2 బీట్రూట్లను తీసుకొని ఒకసారి వీటిని వాటర్లో బాగా కడుక్కున్న తర్వాత వీటి చివర్లు కట్ చేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ పై ఉన్న తోలంతా పీలర్తో పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ని ఈ విధంగానైనా కట్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే గ్రేటర్తోనైనా తురుముకొని కూడా చేసుకోవచ్చు. మనం ఎలా చేసినా మిక్సీలో వేసి ఇంకోసారి బీట్రూట్ జ్యూస్ అంతా దిగేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కలన్నింటినీ ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని కూడా ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ ఈ బీట్రూట్ నుంచే రసం దిగేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసి ఈ బీట్రూట్ రసం అంతా స్పూన్తో వత్తుకుంటూ వడకట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా బీట్రూట్ రసం అంతా వడకట్టుకున్నాక ఈ బీట్రూట్ పల్ప్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ బీట్రూట్ రసాన్ని స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఈ రసం మొత్తాన్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎవాబరేట్ అయ్యే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని స్పూన్తో కలుపుతూనే ఉండాలి. స్పూన్తో ఇలా కలపకపోయినా లేదా హై ఫ్లేమ్లో పెట్టినా అడుగంటి మాడుతుంది, కాబట్టి ఇలా ఫ్లేమ్ని సిమ్లో పెట్టి 20 to 30 మినిట్స్ పాటు పక్కనే ఉంటూ కలుపుతూ ఉండాలి. ఈ బీట్రూట్ జ్యూస్లో ఉన్న వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయి ఇలా దగ్గర పడి పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ని ఈ ప్యాన్ నుంచి ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని 3 రకాలుగా బీట్రూట్ లిప్ బామ్ని తయారు చేసుకుంటారు. ఈ విధంగా లిప్ బామ్ పేస్ట్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాక దీంట్లోకి వైట్ వ్యాజ్లైన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి నూనెనైనా వేసుకోవచ్చు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఇష్టపడని వాళ్ళు నెయ్యిని కూడా వేసి ఈ బీట్రూట్ లిప్ బామ్ని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ బీట్రూట్ పేస్ట్లోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసి బీట్రూట్ లిప్ బామ్ని తయారు చేస్తున్నాను. ఈ విధంగా నెయ్యిని వేసిన తర్వాత బీట్రూట్ పేస్ట్ ఈ నెయ్యి బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా బీట్రూట్ లిప్ బామ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బీట్రూట్ లిప్ బామ్ని ఒక చిన్న ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ బీట్రూట్ లిప్ బామ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 5 to 6 మంత్స్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినట్లయితే ఒక 2 మంత్స్ వరకు ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ మనం ఇంట్లోనే బీట్రూట్ లిప్ బామ్ని అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా బీట్రూట్తో లిప్ బామ్ తయారు చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.